ఓకే నో స్టార్ట్. నమస్కారాలు, అందరికీ స్వాగతం. నిన్నటి దినాన అంటే మా కళాశాలలో పనిచేస్తూ పీడీగా ఉన్న అమ్మాయి హేమలత ఇచ్చిన ప్రెస్ రిపోర్ట్ గురించి వివరణ ఇవ్వడానికి ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించాను. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. నిజంగా జరిగిందైతే అదంతా కాదు. ఆ రోజు పిల్లలు కూడా 9 సెంటర్ వద్ద ఉన్నారు. మా బస్సు సెంటర్ వద్ద 9 గంటలకు ఉన్నది. కానీ అక్కడ ఉన్న ఆ క్రౌడ్ని బట్టి కొంచెం ఒక 5 నిమిషాల లోపలికి వెళ్ళడానికి పట్టుంటుంది అంతేను, అంతకంటే ఏం లేదు. నేను అధికారులను అడిగినప్పుడు వాళ్ళు కూడా అదే ధృవీకరించారు. తర్వాత అదే రోజు మా డీసీఓ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. తను మాట్లాడుతున్నప్పుడు, తన పని మీద ఉన్నప్పుడు మా దగ్గర పనిచేస్తున్న హేమలత వచ్చి తన యొక్క బాధను చెప్పుకోవడం జరిగింది. మేడం చాలాసేపు ట్రై చేశారు అమ్మాయిని ఓదార్చడానికి, ఇది కుదరదు, ఇది మంచిది కాదమ్మా, నేను వేరే ప్లేస్ కూడా ఇస్తాను, యూ కెన్ డూ దేర్ అని కూడా చెప్పారు. కానీ 1 అవర్గా అమ్మాయి అక్కడే నిలబడి ఆ మేడంతో నా మీద చెప్తూ ఉండడంతో ఇక మేడం ఏమీ చేయలేక హెడ్ ఆఫీస్కి మాట్లాడి హెడ్ ఆఫీస్ యొక్క డెసిషన్ తీసుకొని అమ్మాయిని విధుల నుంచి, అమ్మాయిని మాత్రమే కాదు ఆ అమ్మాయితోటి స్టే చేస్తున్న మౌనిక అనే అమ్మాయిని కూడా విధుల నుంచి తీసివేయడం జరిగింది. అయితే దాని గురించి ఆ అమ్మాయి బయటికి వెళ్ళి నేనేదో చేశాను, నేనేదో ఇక్కడ అక్రమాలు చేస్తున్నానని చెప్తున్నారు. వేటికి అక్కడ ఆధారాలు అయితే లేవు. నేను అటువంటి పనులు చేసే వ్యక్తిని కూడా కాదు. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి మీరు ప్రచురించారు, నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి పనులు జరగలేదు. ఆడుదాం ఆంధ్ర అనేవి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్కే క్రెడిట్ అవ్వడం జరిగింది. ఆ వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అలాగే అమ్మాయి శాలరీస్ పడలేదు, నాకు 10 నెలలుగా 7 నెలలుగా అని రకరకాలుగా మాట్లాడడం జరిగింది. కానీ అమ్మాయి మన దగ్గర పని చేయడం కంప్లీట్గా 8 మంత్సే పనిచేసింది. 8 మంత్స్లో కూడా 5 మంత్స్ అమ్మాయికి క్రెడిట్ అవ్వడం జరిగింది. కాబట్టి మొట్టమొదట జాయిన్ అయినప్పుడు తనకి సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ కావడంలో లేట్ అవ్వడం, తన అకౌంట్ విషయంలో కూడా కొంత ప్రాబ్లం ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. దానివల్ల అవి ఆగాయి. మరలా మేము సప్లిమెంటరీ బిల్స్ అయితే పెట్టున్నాము, కొంచెం లేట్ అవ్వచ్చు, అది దాని జరిగిన విషయము. అంతేగాని ఇక వేరే ఇతరత్ర విషయాలన్నీ ఇక్కడ అమ్మాయి చెప్పినట్లుగా ఏవి జరగటం లేదు. ఈ విషయాన్ని ప్రచురించాలని